ఏమంటున్నారు మరి? ఏమంటలేరు, నరసపరారంకి ఇస్తామంటలేరు. 11 కోట్లు పోతుంది ఈడ భూమి. ఎంత ఎకరమా? ఎకరము ఆ, 11. ప్రభుత్వం నీతో మాట్లాడిందా? ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 గుంటలు తక్కువ 2 ఎకరాలే ఉంటుంది. 2 ఎకరాలు పోతుందా? ఇక ఇప్పుడు 30 గుంటలు పోయేది తెలియదు, ఎంత పోయేది తెలియదు. అసలు ఇంత పోతుంది అన్నది గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. పోతే పోవచ్చు, ఉంటుంది. 7 ఎకరాలు పోతుంది. మాది 4 అన్నదమ్ములు కలిసి మేము అమ్మింది 7 ఎకరాలు కలిసి. మొత్తం భూమి ఎంత ఉంది నీకు? మాకు 2 గుంటలు తక్కువ 2 ఎకరాలే ఉంటుంది నాకు. మరి ఎట్లా ఇప్పుడు భూమి పోతే దేని మీద బతుకుతావు? దేని మీద ఏం లేదు, ఇక ఆధారమే లేదు, ఊళ్ళో భూమి లేదు. ఇక మాకు గవర్నమెంట్ కంపెనీ 4 ఎకరాలు ఉంటే అది గుంజుకొని ఇంకా పైసలే రాలే. ఇక ఇది ఉంటే ఇది కూడా పోతున్నది. ఇప్పుడు ఏమంటుంది మరి? అడిగింది ఎందుకు మరి? వాళ్ళు ఎవరు చెప్తలేరు. ఇప్పుడు వాళ్ళు మనం ఏమన్నా అంటే గవర్నమెంట్ గుర్తు మీకు గుర్తు అంటే వీళ్ళే వచ్చి కొలుసుకొని పోతారు, కానీ ఏది మాకు గ్యారంటీ చెప్తలేరు. 6 సార్లు అయింది ఏడికి. సంవత్సరం కాదు, 10వ నెల సంది కొలుస్తారు. 10వ నెల సంది ఒకటే 14. ఎట్లుంది మరి రేవంత్ పాలన? ఏమంటావు మరి? ఆ రేవంత్ ఎక్కడున్నాడో, ఆ సార్ ఎక్కడున్నాడో, ఈ నడుమ వీళ్ళే వస్తారు, ఆఫీసర్లే వస్తారు. రేవంత్ సార్ చెప్పింది కదా, ఇక కుంగరకాలలో ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నా. ఏం చేస్తారు సార్? హైదరాబాద్ లకి ఎత్తంటుంది. రోడ్ పోతుంది కానీ కొంగరిని ఏం చేస్తాడు? కొంగరిని మొత్తం చిప్ప చేతికి 400 ఎకరాల భూమి 90 మందికి ఇచ్చిండు. ఇక పట్ట భూములలో ఇప్పుడు 100 ఎకరాలు పోతుంది. 100 ఎకరాలు పోయినాక ఇక ఆడేమన్నా సార్? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 11 కోట్లు పోతున్నది. ఇప్పుడు అమ్ముకుంటే ఇట్లా రోడ్డు పోతుంది అని గుర్తుంటే అమ్ముకుని నేను కొన్నా కానీ 10 ఎకరాలు వచ్చు. ఇప్పుడు అది బాయ్ ఇది బాయ్. ఇప్పుడు ఒక 10 ఎకరా భూమిలో 3 కొడుకులు, నెతికి 10 గుంటలే వస్తుంది. ఇక నేను ఏమన్నా చిప్ప చేతికే, మరి ఇంకేముంది అంతకన్నా. మీ పిల్లలు ఉన్నారు నీకు? 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మరి ఆ పిల్లలకు నీకు మంచి ఉద్యోగాలు, మంచి ఉపాధి కల్పిస్తా, మరో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎత్తా అంటున్నది. ఆయన చేసినాడు, మా పిల్లలు కూడా చూస్తారో, లోకం కూడా మునిగిపోతుందో, అవన్నీ అవ్వదాల మాటలు. ఎందుకు ప్రజాపాలన వేయడంటావు మరి అంత సుభిక్షంగా? అది మొత్తం రైతులను నాట్యం చేసేది గవర్నమెంట్ బతికే, ఇంకో మాటే లేదు. ఇప్పుడు మీకోసం కాదంటావు మరి? మా కోసం కాదు, ఇది గవర్నమెంట్ బతికేది, పబ్లిక్ తెచ్చేదే. కానీ మా కోసం అయితే న్యాయం అన్యాయం అనేది వీళ్ళు బతరు, రైతులు అనేది ఏం లేదు. ఆలోచిస్తలేరు రేవంత్ రెడ్డి లేదు, ఆఫీసర్లు లేరు, ఎవరు లేరు. ఆ రేవంత్ రెడ్డికి ఆయన నోరు దండాలు పెట్టినా కానీ ఆయనకి ఎట్లా పుణ్యం అవుతుందో మా గొల్ల కుర్మలు వసరు. అరే అంతగానం తిట్టబడుతుంది అంటే మేము మా కాయకాట్యం చేసుకొని కన్నబాధలు పడి మాకు కూలి నాలి రాదు, వ్యవసాయం చేసుకొని బావి ఉంటే బావి కూడా పోసుకున్నాం, ఎత్తుకో బోర్ వేసుకున్నాము. ఇప్పుడు ఆడ బోర్ ఉంది, ఎన్న బతుకు తెరుగుంటుంది. మీ కలెక్టర్ ఆఫీస్ పక్కన భూమి ఉన్నది ఏమంటాను, ధైర్యం ఉంటే అది కూడా బాయ్. నువ్వు ఏ ప్రభుత్వం చేయని పథకాలు ఇస్తుంది, ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి చేస్తా అంటుండు, నువ్వేమో గట్ల తిట్టవచ్చు. ఇక ఏ ప్రభుత్వం ఆయన అభివృద్ధి చేస్తే బతికతోడు కూడా పిల్ల తరానికి తాతలు బతికిన ముత్తాతలు పోయారు. ఇక మేము పోతే మా మన్మాన్లో బతారో, మన్మాన్లో పిల్లలు కూడా ఉండరు. ఒక రేవంత్ పాలన లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు చేసిన బతుకు తెరువుకు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఇప్పుడు నీ భూమి గురించి? రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నా, ఆయనకు దండం పెడుతున్నా. ఏమని పెడుతున్నా అంటే, మా బీదల భూములు గుంజుకోకు. వీడికే 4 ఎకరాలు గవర్నమెంట్లో పోయింది, 4 పైసలు రాలేదు. నాకున్నదే 2 గుంటలు తక్కువ 2 ఎకరాలు, అందులో ఎంత పోయేది తెలుస్తలేదు. మరి ఖరీదు అంటే 11 కోట్లు పోతుంది. ఇక్కడ ఏ కలెక్టర్ ఆఫీస్ పక్కనే మా భూమి. ఇక మాకు ఏమి ఇస్తాడో ఏమో లేదు. ఏమంటుంది, మనకు ఏం నోటీస్ లేదు, ఇలాంటిది లేకుండానే సర్వేలు చేస్తారు అన్ని. ఏం చేస్తాం? ఒక పోలీసు సార్ వాళ్ళందరూ ఏమడురు, ఏం చేస్తాం? ఏమనంటే వాళ్ళు మన మీదకే దౌర్జన్యం చేస్తారు వాళ్ళు. మరి ఫ్యూచర్ సిటీ అంటుండు, ఫోర్త్ సిటీకి మరి ఎందుకు ఇష్టపూర్వకంగా ఎందుకు ఇస్తలేరు భూములు? మేము ఇష్టపూర్వకంగా మేము ఏమంటలేము. ఇక మనం చేయకుండా వాళ్ళు చేస్తారు, మనం వద్దన్నా కూడా వాళ్ళు చేస్తారు సర్వే. మనం బలవంతంగా భూసేకరణ జరుగుతుందా? బలవంతంగానే జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మీతోని డబ్బులు ఇస్తా ఏంది? ఏం లేదు, ఆర్డీఓ సార్ పిలిచిండు, ఆర్డీఓ సార్ దగ్గరకు పోయినాము, ఎవరి దగ్గరకు పోయినా ఇలాంటి రెస్పాన్స్ లేదు. ఏమి ఇస్తారు ఏందనేది ఏం మనకు రెస్పాన్స్ ఏమి ఇస్తలేరు. ఇంతవరకు ఒక అధికారి కావచ్చు, నాయకుడు ఎవరు వచ్చి మీతో ఎవరు కూడా ఫ్యూచర్ సిటీ గురించి ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. కేవలం పోలీసులు వస్తున్నారు, సర్వే చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే. ఎట్లుంది ప్రజాపాలన అంటున్నారు? ప్రజాపాలన ఏముంది సార్, అంతా చెప్తానే ఉన్నాం కదా మేము. ప్రజాపాలన ఏముంది? ప్రజాపాలన కాదు, వాళ్ళ పాలనే ఉంది.